వెల్కమ్ టు నమిత న్యూస్. టుడే హెడ్లైన్స్. కలికిరి మండలం పారపట్ల మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో పాల్గొని వినతులు స్వీకరించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి. బి కొత్తకోట మండలం బయ్యప్పగారిపల్లె మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో పాల్గొని వినతులు స్వీకరించిన తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి. చిన్నగొట్టిగల్లు మండలం బాకారాపేట సమీప గ్రామాల్లో ఆగని గజరాజుల దాడులు. కలికిరి మండలం పారపట్ల గ్రామంలో జరుగుతున్న మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన కలెక్టర్ శ్రీధర్ చామకూరి. కలికిరి మండలం పారపట్ల గ్రామంలో జరుగుతున్న మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో పాల్గొన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రజల నుండి వినతులను స్వీకరించిన కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులందరికీ మీ భూ సమస్యలను పరిష్కరించుటకే ఈ రెవెన్యూ సదస్సు మీ గ్రామాల్లోనే నిర్వహిస్తున్నామని, మీ వినతులను అధికారులు పరిశీలించి రికార్డులు సక్రమంగా ఉన్నవి, అర్హులైన వారి అందరి సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తారని, మీకేమైనా ఇతర సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకొని వస్తే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపిన కలెక్టర్ శ్రీధర్ చామకూరి. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి తహసీల్దార్, ఎంపీడీఓ, వీఆర్ఓలు, అన్ని శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. సర్వీస్ కింద పెట్టేసి తీసుకున్నాం సార్. వచ్చింది పాస్బుక్ ఇస్తారులే. కొత్త గవర్నమెంట్ ఎవరి బొమ్మలు లేకుండా రాజముద్ర వేసి ఇస్తుంది. జర టైం పడుతుంది, 2 నెలలు ఆగాలి. ఓకేనా? సరే, 1B వస్తే చాలు, ఎటు పోదు. ఎందుకు అవ్వదు? వాళ్ళు రెగ్యులర్లే వాళ్ళు కూడా చూసేది. ఏమమ్మా రాస్తా ఇవాళ చేసి ఏంటిది? బి కొత్తకోట మండలం బయ్యప్పగారిపల్లెలో మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించిన టీడీపీ ఇన్ఛార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి. బి కొత్తకోట మండలం బయ్యప్పగారిపల్లె పంచాయతీ పరిధిలోని గ్రామ రైతుల భూమి సమస్యల పరిష్కారం కొరకు మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించిన జయచంద్రారెడ్డి త్వరలో మీ భూ సమస్యలను అధికారులు పరిష్కారం చేస్తారని, అలాగే మరి ఏ ఇతర సమస్యలు కూడా ఉన్నా చెప్పవచ్చు అని అంటూ మీ సమస్యలు పరిష్కారం కొరకే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులని మీ వద్దకు పంపే కార్యక్రమంను తీసుకువచ్చారు అంటూ ప్రజలకు భరోసా కల్పించిన టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి. తహసీల్దార్ మహమ్మద్ అన్సారీ మాట్లాడుతూ నేటి రెవెన్యూ సదస్సులో మీ వినతుల్ని పరిశీలించి రికార్డులు, అనుభవం అన్ని క్షేత్ర స్థాయిలో కూడా పరిశీలించి పరిష్కరిస్తామని తెలుపుతూ అన్ని శాఖల అధికారులు ఇక్కడే ఉన్నారని, మీ సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేస్తామని తెలిపిన తహసీల్దార్ మహమ్మద్ అన్సారీ. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ఆధ్వర్యంలో తహసీల్దార్ మహమ్మద్ అన్సారీ, ఎంపీడీఓ శంకరయ్య, వీఆర్ఓలు, అన్ని శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
రావాల్సిందిలే మధ్యలో రావాల్సింది కొంచెం ఇట్లా జగనన్న చూడమ్మా వెనక్కి వస్తావా ఇంకా సరే పాస్బుక్ అదే పాస్బుక్ మనకు ఈ భూ సమస్యలు ఎక్కువ అయిపోయినాయి. ఎందుకంటే రీ సర్వే పేరుతో సర్వే నెంబర్ అందరినీ ఒకదానికి తీసుకొచ్చి ఎంపీ నెంబర్లని కనీసం మనకు క్రాప్ లోన్లు రాలేకుండా ఇవన్నీ లేకుండా ఒక కుట్రపూరితంగా గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందే మన ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేసి మీ భూములను కాపాడుతామని ఆ రోజే మాట ఇవ్వడం జరిగింది మీకు. ఆ మాట ప్రకారం ఈరోజు మీ భూములు అవి పట్టా ల్యాండ్స్ కానీ లేదు మన ఊళ్ళో ఉన్న భూములు ఎవరైనా బయట వ్యక్తులు ఏమైనా ఆక్రమించుకున్నా బయట వ్యక్తులు ఎవరైనా వచ్చినా మన భూముల్లో మన భూములకు తరతరాల నుంచి అనుభవిస్తున్న భూములు ఎవరైనా వేరే వాళ్ళు మీకు తెలియకుండా పట్టాలు చేసుకున్నా ప్రతి ఒక్కటి భూమికి సంబంధించిన సమస్యలు మనం పల్లెల్లోనే తీర్చాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో తీసుకొచ్చిన రెవెన్యూ సమస్యలను జయప్రదంగా నడిపిస్తూ మన కోసం పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులందరికీ చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలా. మీరు కూడా మీరు ఆఫీసుల దగ్గర చుట్టూ తిరగాలంటే నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సమస్యలు తీరడం లేదు. ఈ రోజు మీ ముందుకు వచ్చినారు. మీరు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని పార్టీలకు అతీతంగా మన నాయకులు అధినాయకులు ఏదైతే చెప్పినారో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మన ఊరోళ్ళు అనేది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఆ పార్టీ ఈ పార్టీ లేదు ముందే ఇవన్నీ గత 5 సంవత్సరాలుగా వచ్చినవే. పల్లెల్లో పార్టీలు అనేది 5 సంవత్సరాలుగా వచ్చినవే. బయట వ్యక్తులకు ఎవరికైతే మనం అవకాశం ఇచ్చినాము, ఈ పుదునూరు ఎప్పుడైతే మన దాంట్లోకి వచ్చినారో అప్పటి నుంచే ఊరిలో కూడా వాతావరణం చెడిపింది. అన్నదమ్ముల మధ్య భావభావంతుల మధ్య ప్రతి ఒక్కరి మధ్య గొడవలు పెట్టి వర్గాలుగా జీవిస్తున్నారు. పల్లెల్ని ప్రశాంతంగా ఉండాల్సిన పల్లెలు ఈ రోజు ప్రశాంతతను కోల్పోయి అన్నదమ్ములు కాలు దూకొని కొట్టాడే పరిస్థితి తీసుకొచ్చినారు. భూ విషయాల్లో కానీ దేంట్లో కూడా అన్నిటిని పరిష్కరించడానికి మన ముందుకు వచ్చిన ఆఫీసర్లు మీరు అర్జీ రూపంలో ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఒక రిసిప్ట్ తీసుకోండి. ఖచ్చితంగా 45 రోజులు 30 నుంచి 45 రోజుల్లో మీరు సమస్యలు తీరుస్తారు. ఆ సమస్య ఏది తీరకపోతే ఖచ్చితంగా మన పార్టీ ఆఫీస్ ఎప్పుడు తెలుసు, పేపర్లోనే మీరు మన పార్టీ ఆఫీస్ తీసుకురండి.
సంబంధిత అధికారులతో మాట్లాడి ఏ సమస్య అయినా కూడా ఖచ్చితంగా మీకు తెలుస్తారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మీరు కదా ఉపయోగించుకుంటారని ముఖ్యంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా వరకు నేను కూడా చూసి బాధపడినాను. ఇంటి ముందు ఉండేవాడు మన అన్నదమ్ములే, మనకు సొంత వాళ్ళే ఈరోజు పార్టీల రూపంలో వ్యతిరేకులు చేసుకుంటున్నాం. దాన్ని మానండి. మళ్ళీ పల్లెల్లో అంత మంచి వాతావరణం రావాలా, పండుగలు చేసుకోవడంలో కానీ జాతరలు చేసుకోవడం అందరూ ఎంత కలిసికట్టుగా ముందు మీరు ఉన్నారో 5-10 సంవత్సరాల ముందు ఎట్లున్నారో అదే విధంగా పల్లెలు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ డెఫినెట్గా సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ముఖ్యంగా ఉన్నటువంటి భూ సమస్య ప్రధాన సమస్యగా ఉంది. ఈ సమస్యను అంటే ఉదాహరణకి ఒక ఇంట్లో భర్త చనిపోతే ఆ భూమి భార్య పేరుకి రావాలి, లేదా తల్లిదండ్రులు ఎవరు చనిపోతే బాగా పరిష్కారాలు చేసుకోవాలి, లేదా కొనుక్కుంటారు దానికి పాస్బుక్ చేసుకోవాలి. అదేవిధంగా ఉన్న పాస్బుక్లోనే పేర్లు తప్పులుంటాయి, విస్తీర్ణం తప్పు ఉంటుంది, సర్వే నంబర్ తప్పు ఉంటుంది. వీటన్నిటిని కూడా సక్రమంగా పెట్టుకుంటేనే మనకు లోన్లు రావడం కానీ అమ్మకాలు కొనుగోలు చేయడానికి కానీ వీలుంటుంది. ఈ సమస్యలన్నీ కూడా రైతులు ఆల్రెడీ సమస్యల్లో ఉంటారు, వాళ్ళ పనుల్లో మునిగిపోయి ఉంటారు, వాళ్ళకి సమయం సరిపోదు. కార్యాలయాల చుట్టూ తిరిగి అధికారులను కలిసి వాళ్ళ పనులు చేసుకునేంత సమయము అంత సామర్థ్యం కూడా వాళ్ళకు ఉండదు అనే ఈ యొక్క సమస్యను గుర్తించి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రజల వద్దకే యంత్రాంగం వెళ్ళి వాళ్ళ భూ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని ఈరోజు వాళ్ళ దగ్గర అప్లై చేయించుకొని కనీస రుసుము కూడా తీసుకోకుండా వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించండి అని మా అందరికీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నాము. ఈరోజు సుమారు 30 రకాల సమస్యలకు సంబంధించి మీరు అర్జీలు ఇవ్వచ్చు. మీరిచ్చే ప్రతి అర్జీ కూడా ఆన్లైన్ చేయబడుతుంది, దానికి మీకు రసీదు ఇవ్వబడుతుంది. ఎందుకంటే అర్జీలు ఇవ్వడము, దాన్ని తీసుకొని ఎక్కడో పడేయడము, దానికి ఒక అకౌంటబిలిటీ లేకుండా పోవడము, అడిగితే మీ అర్జీ ఎక్కడున్నా కూడా తెలియలేని పరిస్థితులు ఉండేవి. అందుకు ముఖ్యమంత్రి గారు ఆ అర్జీకి ఒక నెంబర్ ఇచ్చి దానికి ఒక అధికారిని స్పెషల్ ఆఫీసర్ నియమించి అవన్నీ కూడా పరిష్కరించే విధంగా మాకు ఆజ్ఞలు ఇచ్చి పంపించున్నారు. నేను ఎక్కువ సమయం తీసుకోను. ఈరోజు గౌరవనీయులైన మదనపల్లిలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ప్రతిష్ఠించి నేటికి సంవత్సరం కావస్తున్న నేపథ్యంలో ఘనంగా నివాళులర్పించారు. మదనపల్లి పట్టణంలోని వై జంక్షన్లో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహంను ప్రతిష్ఠ జరిపి నేటికి సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వైఎస్ మునిరత్నం, వర్కింగ్ ప్రెసిడెంట్ రేగడి ప్రసాద్ కుమార్, జనసేన నాయకులు ఆర్ఆర్ రామాంజులు, వైస్ ప్రెసిడెంట్ గుండాల రామచంద్ర, గౌరవ సలహాదారులు ముని గోపాల్ కృష్ణ, ధనలక్ష్మి, బివి రమణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ విగ్రహ ప్రతిష్టాపన చేసి సంవత్సరం రోజులు కావస్తుంది. కానీ మొట్టమొదటిసారిగా 2012లో ఈ శిలాఫలకం మనం ఆవిష్కరించినాము. దీనికి అప్పుడు కూడా మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారే ఈ స్థలాన్ని కేటాయించి మనకు సహాయం చేసినారు. అప్పటి నుంచి ఒక 1 ఇయర్ తర్వాత ఇక్కడ విగ్రహం ప్రతిష్టాపన జరిగింది. ముఖ్యంగా తర్వాత కూడా మన ఎమ్మెల్యే గారు మన బలిజ కులస్తులకు ఇక్కడ మనకు 1 ఎకరా స్థలాన్ని ఇస్తాము, మీకు కళ్యాణ మండపం కానీ ఏదైనా కట్టుకునేదానికి డబ్బు ఆర్థికంగా సహాయం చేస్తామని కూడా మనకు ఎలక్షన్ల ముందర మాట ఇచ్చినారు. ఆ విషయాన్ని మనం అందరం కూడా ఒకసారి కలిసి ఆయన ద్వారా మనకు ఎక్కడైనా ఒక స్థలాన్ని తీసుకొని ఒక కళ్యాణ మండపం కానీ హాస్టల్ కానీ చేసుకునేదానికి మనం ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా మన కులానికంటూ ఒక నాయకుడు ఈ మధ్య జనసేన తరఫున మేమంతా ప్రయత్నం చేస్తున్నాము. మనమే కాదు, మన హిందువులందరినీ కూడా మన ప్రజలందరినీ కూడా మనం కలుపుకొని మనము బలపడేదానికి, మనం పెద్దన్న పాత్ర పోషించేదానికి మనం ప్రయత్నం చేయాలా. మనలో ముందు కానీ అలాగా కాకుండా ఇప్పుడు ఒక ఐకమత్యంతో ఇగోలు ఇట్లాంటి ఏది కూడా మనం మనసులో పెట్టుకోకుండా
అన్నదమ్ముల మాదిరి మనమంతా కలిసి మన అభివృద్ధి, మన కులాభివృద్ధికి మనం పాటుపడాలని చెప్పేసి మన స్నేహితులు, పెద్దలు అందరి సమక్షంన నేను వారిని అందరినీ కోరుకుంటున్నాను. మనం ఎల్లప్పుడూ కూడా ఇంకా ప్రతిరోజు రోజు మనం అభివృద్ధి చెందాలా, మన కులానికి కానీ మన జాతికి కానీ మనం ఏదైనా మనం సాధించుకొని అభివృద్ధి దశలో మనం ప్రయాణించాలా అని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. జై జనసేన, జై బలిజ. ఇక శ్రీకృష్ణదేవరాయ విగ్రహ ప్రతిష్ఠ జరిగి వార్షిక శుభ సందర్భంలో అందరికీ, బలిజ నేతలందరికీ వార్షిక శుభాకాంక్షలు. ఎక్కువ విషయాలు చెప్పేదానికంటే మన వాళ్ళు అన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలన్నీ చెప్పేశారు. ముఖ్యంగా మా వినతి ఏమంటే శ్రీరామ రామాంజనేయులు గారికి, డాక్టర్ ముండత్నయ్య గారికి, మన యువనాయకుడు ప్రసాద్ గారికి మా రిక్వెస్ట్ ఏమంటే మనకు బలిజలు ఎక్కువ శాతం మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. మన మదనపల్లిను ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్స్ చేపిస్తాము అన్నారు. వీటి విషయంలో మదనపల్లికు కృష్ణదేవరాయలు జిల్లా అని పేరు పెట్టారంటే ఇంకా చాలా బాగా ఉంటుంది. ఆ యొక్క కృషి మన శ్రీరామ రామాంజనేయులు గారు, డాక్టర్ ముండత్నయ్య గారు, ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ యొక్క విషయం గురించి చెప్పారంటే సలహాదారులుగా నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఈ విషయాల్లో మనము ఎక్కువ మనం మాట్లాడాల్సిన విషయాలన్నీ మన పెద్దలందరూ మాట్లాడేశారు. కాబట్టి కృష్ణదేవరాయ జిల్లాగా చేపించి మదనపల్లెను భారతదేశంలో, ఆంధ్రప్రదేశంలో శ్రీకృష్ణదేవరాయలు పేరు ప్రతిష్టలు పెంపొందాలని కోరుకుంటున్నాము. మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారే కానీ పల్లక మోసే వాళ్ళు కాకుండా పల్లకలో కూర్చునే వ్యక్తులుగా ఉండాలా. ఒక పవన్ కళ్యాణ్ గారు మన జాతి గౌరవాన్ని కాపాడినారు. ఈ విషయంలో మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట సందర్భంలో అందరికీ, బలిజ నాయకులకు, బలిజ సేవా సమితికి, రాయల్ యూత్కు మరియు జేఏసీకి, బలిజ జేఏసీకి మా యొక్క ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ శుభాభినందనలు. జై బలిజ, జై శ్రీకృష్ణదేవరాయ. మదనపల్లి పుర ప్రజలైన ఈ శ్రీకృష్ణదేవరాయల స్థాపనలో భాగస్థులైన ప్రతి ఒక్కరికి, మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచినైతేనేమి, ఇతర ప్రాంతాల నుంచి అయితేనేమి ఈ స్టాచ్యూని ఏర్పరచడానికి మాకు అన్ని విధాల సహకరించిన దాతలైతేనేమి, మా బలిజ కమ్యూనిటీ సోదరీమణులైతేనేమి మేము ముందుగా శిరస్సు వంచి పాదావందనం తెలియజేస్తున్నాము. ఇక్కడ ఏర్పడిన ప్రతి ఒక్క ఇటుకలోనూ బలిజల చెమట అనేది అన్ని విధాలా ఉంది. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రతి రూపాయి ఎవరితో దగ్గర ఇతరుల దగ్గర తీసుకోకుండా ఇది కేవలం బలిజ కమ్యూనిటీ ద్వారా ఏర్పడినది. దీంట్లో బలిజల ఐకమత్యం అనేది మదనపల్లిలో ఏర్పడడం జరిగినది. మదనపల్లిలో 2 స్టాచ్యూలు ఏర్పరచడం కూడా జరిగింది. దీన్ని బట్టి బలిజలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారనేది కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు శాసనసభ్యులైన షాజహాన్ బాషా గారిని కూడా బలిజల ఓటు బ్యాంకుతో గెలిపించడం కూడా ఇక్కడ ప్రాముఖ్యత చాటుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇక్కడ స్థలం చూపించినట్లుగానే మాకు ఎలక్షన్స్ ముందు ₹1 కోటి ఆర్థిక సహాయము, మరియు కాపు భవన్కి అయితేనేమి, కళ్యాణ మండపానికి అయితేనేమి, మా బలిజల్లో పేద విద్యార్థినీలు చదువుకోవడానికి కాపు భవనం మరియు ఇతర సౌకర్యాలు ఏర్పరచడానికి ముందుండి నడిపిస్తామని చెప్పారు. కాబట్టి మేమందరం కలిసి మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసి మా శాసనసభ్యులకి, మరియు ఆ రోజు మాకు మాట ఇచ్చిన ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము వినతులు ఇచ్చుకొని మేము మళ్ళీ ఇలా స్టాచ్యూని ఎలా ఏర్పరచగలిగామో అలాగే కళ్యాణ మండపాన్ని, కాపు భవన్ని కూడా బలిజ జేఏసీ ద్వారా సాధించుకుంటామని చెప్పి బలిజలకు అందరికీ ఉపయోగపడే విధంగా సౌకర్యాలు కలిగిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మదనపల్లి సిఎస్ఐ కమ్యూనిటీ హాల్లో జరుగుతున్న ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్. మదనపల్లి సిఎస్ఐ కమ్యూనిటీ హాల్లో బిషప్ ఆధ్వర్యంలో జరుగుతున్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా క్రిస్టియన్ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో కుల మతాలకు అతీతంగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరినీ అభినందిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్
చిన్నగొట్టిగల్లు మండలంలో ఆగని గజరాజుల దాడి. నష్టపరిహారం లేదు, ఏనుగుల దాడి నుండి గట్టెక్కించాలని రోడ్డుకెక్కి నిరసన తెలిపినా స్పందించని అధికారులు అంటూ బోరుమంటున్న రైతులు. చిన్నగొట్టిగల్లు మండలంలోని బాకారాపేట సమీపంలోని దిగువూరు కొత్తపల్లి బాకారాపేట శివారు ప్రాంతాల్లో రాత్రి ఏనుగులు దాడి చేసి మామిడి అరటి తోటలను ధ్వంసం చేశాయని, విద్యుత్ స్తంభాలను కూడా విరిచేశాయని, రాత్రిపూట పొలాల్లో ఉండాలంటేనే భయం వేస్తుందని ఆందోళనలు చెందుతున్న రైతులు రమణారెడ్డి, కుదిరే చిన్నబ్బ మాట్లాడుతూ రాత్రి ఏనుగుల దాడిలో మా పంట పొలాల్లో తీవ్రమైన నష్టం జరిగిందని, మమ్మల్ని ఆదుకోవాలని, ఏనుగుల బాధల నుండి రక్షించుటకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్న రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.